మరి వెన్నెముకగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అనేటువంటి ముద్ర అనాదిగా వస్తా ఉంది, ఈనాటిది కాదు. ఆనాడు మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బహుశా భారతదేశంలో మరి ఆనాడు బీసీలు అంటే కుల వృత్తులు చేసుకుని ఈ సమాజానికి అవసరమైన అవసరాలు తీరుస్తూ బతికేటువంటి వాళ్ళు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎలాంటి అడుగులు ముందుకు వేయినటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మరి ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 20% వాటా ఇవ్వటం ద్వారా బీసీలకు రాజ్యాధికారం కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత 20% చంద్రబాబు నాయుడు గారి హయాంలో 33% చేసుకోవటం జరిగింది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఏ ఆశయాలు అయితే పెట్టి ముందుకు తీసుకెళ్లారో ఎన్టీ రామారావు గారు అదే ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. ఆ తర్వాత మనం చూసిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆ 10% మళ్ళీ తగ్గించారు బీసీలకి. 16,300 పైచీలకు పదవులను చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వచ్చే పదవులు కోల్పోయాం. ఈ రోజు ఇందాక మిత్రులు చెప్పారు, కొన్ని ఇప్పుడు నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నా కూడా ప్రజలు కాదనుకున్నప్పుడు మరి ప్రభుత్వాలు ఉండవని. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు నా ఎస్సీలు అన్నారు, కానీ దానికి తగ్గట్టుగా ఎక్కడ కూడా ఒక నిర్ణయం కూడా అదే మాట అంటున్నారు కదా. ఇప్పుడు బీసీల పార్టీ మేము బీసీలు అంటే టీడీపీ అంటే బీసీలు అన్నప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు చాలా మందికి చాలా చాలా పేర్లు సర్క్యులేట్ అయినాయి. గ్రౌండ్ లో మేము కూడా కష్టపడ్డాం కదా అని వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? ఒకటి. రెండు, అసలు మీరు ప్రాతిపదికగా తీసుకున్న అంశాలు ఏంటి ఈ అనౌన్స్మెంట్ కి? అంటే ఉత్తి సామాజిక సోషల్ ఇంజనీరింగ్ ఏనా? అట్లా ఏం కాదమ్మా, అట్లా ఏం కాదు. ఇవాళ అన్ని కోణాల్లో ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాష్ట్రంలో ముఖ్య నేతలతో సంప్రదింపులు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి నిజంగానే మీరు అన్నట్టు చాలా మంది సీనియర్ నాయకులు అక్కడ పిఠాపురంలో వర్మ గారు కావచ్చు, మా జిల్లాలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, శ్రీధర్ గారు, కోమలపాటి శ్రీధర్ గారు కావచ్చు, అక్కడ చాలా పేర్లు, వంగవీటి రాధా గారు కావచ్చు, మరి రఘురాం గారు, టీడీ జనార్దన్, ఎన్నో పేర్లు వచ్చినాయి. కానీ వాళ్ళందరితో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని మరి నచ్చ చెప్పుకునే వాళ్ళందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం సామాన్యమైన నిర్ణయం కాదు, ఆషామాషైన నిర్ణయం కాదు. ఇవాళ పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి, బీజేపీకి కూడా చొరవ తిప్పితే 3 సీట్లు ఉంటే 3 సీట్లు కూడా 2 బీసీకి, 1 గిట్టకి మరి దళిత వర్గాలకు చెందినటువంటి గ్రీష్మా గారికి ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ప్రశ్న అంటే చాలా మందికి ఇందాక వారు కూడా రైజ్ చేశారు ఈ పాయింట్. ఆవిడకి ఆల్రెడీ కార్పొరేషన్ ఉంది కదా, మళ్ళీ ఒక పదవి ఉండగానే ఇంకొక పదవి అనౌన్స్ చేయడంలో ఉద్దేశం ఏంటి? అంటే మీ ఆలోచన ఏంటి అనేది కొంచెం చెప్తారా? ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి దళిత వర్గాలకు చెందినటువంటి మహిళ, అదే విధంగా తన తల్లి గారు ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ ఉన్నటువంటి ఫ్యామిలీ. మరి ముఖ్యంగా మొన్ననే మనం 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకున్నాం. ఒక దళిత మహిళకి ఈ రోజున మరి కానుకగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే వచ్చిన వారికి మళ్ళీ పదవులు రావడం వల్ల రాని ఆశావాహులు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు అని ఒక చర్చ ఉంది కదా, దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఆ సామాజిక వర్గాల్లో ఇంకెవరు లేరా? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ పదవి రావడాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు ఈ పదవి ఇచ్చారంటే ఆ సామాజిక వర్గంలో అన్ని రకాలుగా చూస్తే ఫైనల్ గా గ్రీష్మా గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతిభా భారతి గారు ఏ విధంగా ఆవిడ పార్టీలో ఉన్నారు, ఏ విధంగా మొదటి నుంచి ఆ కుటుంబం మరి పనిచేసింది, అదే విధంగా గ్రీష్మా గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక యువరక్తాన్ని కూడా ఎక్కియాలి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో. ఆ యువరక్తంలో భాగంగా మరి దళిత వర్గాలకు చెందినటువంటి మరి మంచి ధైర్యం ఉన్నటువంటి గురుమూర్తి గారు, ఇప్పుడు మీరు సామాజిక సమీకరణాలు, పెద్దపీట వేయటం, బీసీల పార్టీ ఇవన్నీ బాగానే చెప్పారు సార్, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ మొన్న ఎలక్షన్లో ఈ కులం ఆ కులం అని కాకుండా అందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పాలన పోవాలి అని చెప్పి నడుం కట్టి చేస్తేనే మీకు అంత పెద్ద మెజారిటీ వచ్చింది, అంత పెద్ద అన్ని స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు మరి 3 సీట్లో కనీసం 1 సీట్ అన్న అవతల వాళ్ళకి ఇవ్వకుండా అన్ని బీసీలకి, ఎస్సీలకి ఇచ్చినప్పుడు మరి మిగతా సామాజిక వర్గాలు లేకపోతే కష్టపడ్డ మిగతా వాళ్ళల్లో కొంత అసంతృప్తి వచ్చే అవకాశం లేదంటారా? వాళ్ళని ఎలా సమాధానించబోతున్నారు మీరు? ఖచ్చితంగా కొంచెం ఉంటదండి, ఉండకుండా ఎందుకు ఉంటదండి? ఎందుకంటే ఇందాక నేను చెప్పిన పేర్లు ఏదైతే ఉన్నాయో సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి కూడా పార్టీకి కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకత్వం. నేను సామాజిక సమీకరణాల్లో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా, ప్రతిభ కూడా వెనకబడిపోతుంది కదా అనేటువంటిది మాలాంటి వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు
సార్ నాగార్జున గారు ఖచ్చితంగా వాళ్ళకి తగిన రీతిలో చంద్రబాబు నాయుడు గారు గౌరవిస్తారు. ఎందుకంటే ఇంకా 2027 ఉంది. ఈ లోపల మన ముఖ్యంగా నామినేటెడ్ లో కూడా చాలా కీలకమైనటువంటి పదవులు కొన్ని ఉండే. వీళ్ళలో ఖచ్చితంగా మీరు కావాలంటే చూసుకుంటే రేపు నామినేటెడ్ వీళ్ళు కొంతమంది రాబోతా ఉన్నారు. అంటే ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు జెండా మోసిన వాళ్ళు, ఇప్పుడు ఎదురు దెబ్బలు తిన్న వాళ్ళని కూడా మీరు ఎట్లా ఎంకరేజ్ చేయబోతున్నారు? ఒక ప్రశ్న అయితే గట్టిగా వస్తుంది, ఒక పదవి ఉండగా ఇంకొక పదవి మళ్ళీ వాళ్ళకే ఇవ్వడాన్ని మీరు ఎలా, రేపొద్దున మేము కూడా జెండా మోసాం, మేము కూడా దెబ్బలు తిన్నాం కదా, మాకు మరి ఆ సామాజిక వర్గం లేకపోవడం వల్లే మేము కోల్పోయామా అన్న వాళ్ళని మీరు ఇప్పుడు ఎలా ఎంకరేజ్ చేయబోతున్నారు? ఇప్పుడు ఒక పదవి ఉండగా ఇంకో పదవి ఇచ్చారంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి నాయకత్వాన్ని ఈ రోజున రాష్ట్రంలో తయారు చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ. అంటే నాయకత్వం లేదని కాదు, భవిష్యత్ తరాలకు సరిపడా నాయకత్వాన్ని ఈ రోజున యువత నుంచి కూడా మేము తీసుకోవాలి. అందులో భాగంగా గ్రీష్మ గారిని యువత నుంచి, మరి ముఖ్యంగా దళిత వర్గాల నుంచి, అదే విధంగా ఆ కుటుంబం కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కమిట్మెంట్ తో పనిచేసినటువంటి కుటుంబం. ఆ విధంగా అక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి దళిత వర్గానికి చెందినటువంటి ఆవిడని తీసుకున్నాం. ఇంకా పోతే ఖచ్చితంగా మీరన్నట్టు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, అదే విధంగా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు, త్యాగం చేసినటువంటి వాళ్ళు, పార్టీ కోసం మరి వెనక ముందు చూసుకోకుండా తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు. అవన్నీ కూడా చర్చ చేశారు, చాలా సుదీర్ఘంగా. అసలు మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, సెలక్షన్ ప్రాతిపదిక ఏంటి? ఆ క్వశ్చన్ నాకు ఆన్సర్ చేయలే మీరు. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా మీరు అవునన్నా కాదనుకున్నా 150% పైబడి వాళ్ళ సమాజంలో బీసీలు ఉన్నారు. అవునన్నా కాదనుకున్నా మొన్న 75% పైబడి బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ తో పనిచేసినాయి. ఆది నుంచి కూడా బీసీ వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పరంగానే ఉన్నాయి. ఉండడానికి కారణం కూడా చెప్పేందాక నేను, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ వర్గాలని అన్ని ఎవరు వచ్చినా కూడా అన్యాయం చేస్తూ వచ్చారు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని బలపరచడం కావచ్చు, మరి ముఖ్యంగా విద్యాపరంగా, వారిని రాజకీయంగా, వ్యాపార పరంగా చంద్రబాబు నాయుడు గారు అనేక అవకాశాలు బీసీ వర్గాలు కల్పించారు కాబట్టి ఆయన వెనకాల ఉన్నారు. ఇవాళ మీరు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ అన్న బీసీ అన్న ఓడిపోయారని అనుకోవచ్చు. ఆయన అన్నాడే తప్పితే ఎక్కడ కూడా ఆచరణలో చేయలే. మా నిధులన్నీ కూడా దారి మళ్ళీ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన, ఇప్పుడు మీరు చూడండి కావాలంటే, మాకు 5 కోఆర్డినేటర్లు ఉంటారు, వాళ్ళకు కూడా ఒక 4 ఉంటారు. 4 కోఆర్డినేటర్లు ఒకే సామాజిక వర్గం, తన సామాజిక వర్గాన్ని తెచ్చుకున్నారు. ఇక్కడికి వచ్చినట్టయితే అన్ని సామాజిక వర్గాలు, ఉత్తరాంధ్రలో బొద్ద యాంకర్ ఉంటారు, ఆ తర్వాత ఇక్కడ జోన్ 2లో మరి రాజు గారు ఉంటాడు, అదే విధంగా జోన్ 3 వచ్చేపాటికి మరి మనకి మరి రాంగోపాల్ రెడ్డి గారు ఉంటాడు, తర్వాత జోన్ 5లో బేదా రవిచంద్ర గారు ఉంటాడు. ఇట్లా 5 సామాజిక వర్గాలను 5 రకాలుగా ఇస్తా ఉంటాం. పార్టీ పరంగా కూడా అంతే. ఇవాళ పార్టీలో కూడా ఇచ్చేటువంటి పదవుల విషయంలో చూసుకున్నట్టయితే అన్ని వర్గాల సమతుల్యం చూసుకుని చంద్రబాబు నాయుడు గారు ఏ పనైనా చేస్తారు. మరి ముఖ్యంగా బీసీలకి ఇంత పెద్ద పేట వేయటం కారణం ఖచ్చితంగా బీసీ వర్గాలు అవుననుకున్నా కాదనుకున్నా ఎవరు వదిలేసిన మరి పార్టీ అంటి పెట్టుకున్నటువంటి వర్గాలు బీసీ వర్గాలు. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంత ఒత్తిడిలో తెలుసు. ఎందుకంటే ఇవాళ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ స్టేజ్ లో చాలా ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నారు. ఆయన చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి మరి ప్రధానంగా నారా లోకేష్ బాబు గారు కూడా, ఎందుకంటే ఆయన కూడా ఇవాళ రాబోయేటువంటి తరానికి నాయకత్వం వహించగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి నాయకుడు. ఒక విషయం చెప్పండి గురుమూర్తి గారు, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా చాలా అనేక సందర్భాల్లో కొంతమంది ఓపెన్ గా చెప్పారు, మాకు ఎమ్మెల్సీ ప్రామిస్ ఉందండి, ఎవరో దాకెందుకు వర్మ గారి విషయానికే వద్దాం. పిఠాపురం వర్మ గారు ఇదే డిబేట్ లో కూర్చున్నప్పుడు, ఏంటి వర్మ గారు మీకు ఇచ్చిన ప్రామిస్ ఏంటి, టికెట్ ఎందుకు వదులుకున్నారని నా డిబేట్ లో కూడా నేను అడిగాను ఆయన్ని. అడిగితే లేదమ్మా ఇలా ప్రామిస్ చేశారు చంద్రబాబు గారు, ముందు మనం అందరం గెలవాలని. ఇప్పుడు ఎట్లా ఆయనకి అకామిడేట్ చేస్తారు, అట్లా ఆయనకి ఏం చెప్పారు మీరు? ఇప్పుడు అది కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వర్మ గారు కావచ్చు, దేవినేని ఉమామహేశ్వర గారు కావచ్చు, ఇంకా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే త్యాగం చేసినట్టు పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడారు. రేపు నామినేటెడ్ పదవుల్లో చాలా వరకు ఇందులో నామినేటెడ్ లో వాళ్ళందరికి కూడా తగిన న్యాయం చేస్తారు. అంతేకాకుండా అది చేస్తుండగానే రేపు 2027లో మళ్ళీ శాసనమండలి ఎన్నికలు వస్తే, శాసనమండలి ఎన్నికల్లో మనం ఈ రోజు అనుకున్నా కూడా రేపొద్దున ఖచ్చితంగా తగిన న్యాయం చేశారనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఎందుకంటే పార్టీకి త్యాగం చేయడానికి, పార్టీ అధికారంలో రావడానికి, పార్టీ నిలబడటానికి ప్రధానమైనటువంటి కారణం మొన్న చాలా మంది మరి ఏదైతే సర్దుబాటులో భాగంగా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు సీట్లు త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగింది. దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ఆ విధమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు. ఆ విధంగా వాళ్ళతో కూడా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యారు. ఓకే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకున్నా 100% అందరూ కూడా నేను సహకరిస్తారు. ఎందుకు ఎందుకంటే అంటున్నానంటే ఇప్పుడు మిమ్మల్ని ఈ ప్రశ్న నేనేదో ఇబ్బంది పెడదామని కాదు. సో వాళ్ళతో ఏమన్నారు, ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి నేను చూస్తే మీ మీద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇదిగో ఇలాగే ఉంటుంది అని చెప్పి మిమ్మల్ని బురద జల్లుతున్నారు. నేను అందుకు మిమ్మల్ని వివరణ అడుగుతున్నాను, నేను చెప్పారా ఏమన్నారు ఏంటి అని చూసే ప్రేక్షకులకు అర్థం కావాలని. అసలు వాళ్ళకి ఏముండదండి. ఇప్పుడు సోషల్ మీడియా అంటే వాళ్ళకి మీకు తెలుసు ఎవరు